నవ్వుతూ ఉంటావా? ఏడుస్తూ దిగాలుగా ఉంటావా? జీతం పడిన రోజు నవ్వుతూ ఉంటాడు, మళ్ళీ వచ్చే జీతం వరకు ఏడుస్తూ ఉంటాడు, అంతేనా? ఎందుకని మొదటి రోజు అన్ని లెక్కలో తీర్చేస్తాడు కదా. డబ్బు ఉంటే మొహం వెలిగిపోతుంది అనుకున్నాడు, డబ్బు పెరిగిపోతావు అంటే అనుకుంటున్నాడు, నేనబ్బా నా వాల్యూ పెరిగిపోతుంది అనుకున్నాడు. కానీ బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము 10వ వచనం చూడండి. బలత్కారమందు నమ్మక ఎంచుకుడి, దోచుకున్నటి చేత గర్వపడకుడి. చూడండి ఆ మాట అండర్లైన్ చేయండి. ధనము హెచ్చినను దాన్ని ఏం చేయమన్నాడు? అయితే దానిని మీరు లక్ష్య పెట్టకండి. లక్ష్య పెడితే ఏం జరుగుతుంది? ధనాన్ని లక్ష్య పెడితే ఏం జరుగుతుంది? నీ మనస్సు నీ ఆధీనంలో ఉండదు.